शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని, అదిగో రావణాసురుడు బయటపడ్డాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారము వాడి సిస్టర్ చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చింది. పాపము ఏం తెలుసుకోకుండా ఇక్కడ ఇట్లా కూర్చొని ఉన్నావే అని చెప్పింది. మామూలుగా చెప్పడం కాదు, దులిపింది, పాపం దులిపింది. ఇంకా అంతా ఇంత కాదు, చివరికి ఏమన్నదంటే పర అవమంత విషయేషు సంగతః న దేశకాల ప్రవిభాగ తత్వవిత్ అయుక్త బుద్ధి గుణదోష నిశ్చయ విపన్న రాజ్య నచ్చిరాత్ విపత్స్యసే అని ఇంకా శాపనార్థాలకు కూడా దిగింది. పర అవమంతా ఇతరులను అవమానిస్తావు నువ్వు. వాడెంత, వీడెంత, అందరికన్నా నేనే గొప్ప అని ఇతరులను తక్కువగా చూస్తావు, నిన్ను గురించి గొప్పగా మాట్లాడుకుంటావు, విషయాల్లో సంగతః తగులుకునుంటావు, ఏ దేశంలో ఏ కాలంలో ఎట్లా చెయ్యాలి అన్న జ్ఞానం లేదు, బుద్ధి ఇంకా వికసించలేదు, గుణాలు దోషాలు నిర్ణయించి ఆలోచించి చూసుకోగలిగే శక్తి లేదు. ఇటువంటి వాడికి ముందు నీ రాజ్యం నశిస్తుంది, తర్వాత నువ్వు కూడా నశిస్తావు పో అని బాగానే అన్నది. పాపం వాడిలోని దోషాలన్నీ ఇట్లా కీర్తిస్తుంటే ఏదో స్తుతి చేస్తున్నట్టు కూర్చోబెట్టి ఏదో తిట్లదండకం అంతా చదివేసరికి బాగా ఆలోచించుకున్నాడు వాడు. ఆలోచించుకుని చిరకాలం చాలాసేపు చింతించాడు ఈ విషయం గురించి. ఆయనకు సొంతంగా అర్థం కాలేదు, ఇన్ఫర్మేషన్ లేదు కదా పాపం. ఆయన మంత్రులందరూ ఆయనతో పాటే కూర్చున్నారు, ఎవరికి తెలియదు ఇక్కడ ఇన్ఫర్మేషన్. కాబట్టి సొంతంగా ఆలోచించి కాదు, అసలు దీనికి ఏదో తెలుసు, దీన్ని అడుగుదాం పట్టని ఇంకా ఆమెనే అడుగుతున్నాడు. తతః శూర్పణఖాం దృష్ట్వా భ్రువంతీం పరుషం వచః అమాత్య మధ్యే సంగృత్తః పరిపప్రచ్ఛ రావణః. మన రావణాసురుడు అన్నగారు తతః ఇంకా ఈ విధంగా అమాత్యుల మధ్యలో తన వాళ్ళందరూ, తన మంత్రులందరూ వింటూ ఉంటే ఆ మీటింగ్లో మధ్యలో ఇటువంటి పరుషమైన మాటలన్నీ భ్రువంతి అంటూ ఉన్న శూర్పణఖను దృష్ట్వా చూస్తుంటే ఆయనకు ఇంకా కోపం వస్తున్నది. ఇంకా ఆయన మహాకోపంతో ఆమెను ఈ విధంగా పరిపప్రచ్ఛ ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, కహచ్చ రామః కథం వీర్యః కిం రూపః కిం పరాక్రమః కిమర్థం దండకారణ్యం ప్రవిష్టః సుదురాసదం ఆయుధం కించ రామస్య నిహతాయేన రాక్షసాః ఖరః నిహతః సంఖ్యే దూషణః త్రిశిరాః తథా అని అడుగుతున్నాడు. రామః కః, ఎవడమ్మా రాముడో, కథం వీర్యః వాడి పరాక్రమం ఏంటి, ఎట్లా ఉంటుంది, కిం రూపః చూడ్డానికి ఆయన ఎట్లా ఉంటాడు, కిం పరాక్రమః పరాక్రమమేమి, కిమర్థం ఎందుకని, సుదురాసదమైన అసలు ఇందులోకి రావడం చొరడం కష్టం, అటువంటి చొరరాని దండకారణ్యంలోకి ఎట్లా ప్రవేశించాడు, ఎందుకు, ఏ కారణానికి, ఆ రాముడి యొక్క ఆయుధం కించ, ఆయన ఏ ఆయుధాన్ని వాడి, వజ్రాయుధం ఉందా ఆయన దగ్గర, లేకపోతే ఇంకేమైనా అటువంటి ఉన్నాయా, ఏనా దేంతోటైతే రాక్షసాహ నిహతాహ రాక్షసులందరినీ చంపేశాడంటే ఏం ఆయుధం వాడాడు, పైగా ఖరుడు, దూషణుడు, త్రిశిరసుడు అందరూ కూడా ఈ సంఖ్య యుద్ధంలో నిహతః చనిపోయారని చెప్పేవే. అంతటి గొప్ప గొప్ప వాళ్ళని చంపాలి అంటే ఎంతటి ఆయుధం ఉండాలి, కాబట్టి ఏం ఆయుధం వాడాడు, ఎట్లా చంపాడు ఇంతమందిని. ఇత్యుక్త్వా రాక్షసేంద్రేణ రాక్షసీ క్రోధమూర్ఛిత తతః రామం యథా తత్వం ఆఖ్యాతుం ఉపచక్రమే. ఇంక మన రాక్షసి శూర్పణఖ ఇతి ఉక్త, ఈ విధంగా చెప్పబడ్డదై, రాక్షసేంద్రేణ రావణాసుడి చేత ఈ విధంగా చెప్పబడి, ఆయన ఇట్లా అడిగితే కోపం వస్తున్నది ఆమెకు, మూర్ఛలు అంటే వణుకుతున్నది ఆమె కోపంతోటి. తతః ఇంకా రాముడి గురించి యథాతత్వం అక్కడ జరిగినట్టు ఆఖ్యాతం చెప్పడానికి ఉపక్రమిస్తూ ఉన్నది. ఆమె ఏం చెప్తున్నదంటే, దీర్ఘబాహు విశాలాక్ష చీర కృష్ణ అర్జున అంబరః
కందర్ప సమరూపః చ రామః దశరథాత్మజః. రాముడు దీర్ఘమైన బాహువులతో ఉంటాడు. విశాలమైన కన్నులతో ఉంటాడు. నారచీరలు, జింక చర్మాలు ధరించి ఉన్నాడు. కందర్పుడికి సమానంగా ఉంటుంది. ఆయన రూపం ఎట్లా ఉంటుంది అంటే, మన్మధుడికి సమానంగా ఉంటాడు. రాముడు ఎవరంటే దశరథుడని ఒకాయనున్నాడు. ఆయన కొడుకు. ఆయన ఏ ఆయుధం పుచ్చుకున్నాడు అంటే, శక్రచాపనిభం చాపం వికృష్య కనకాంగదం దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్పానివ మహావిషాన్. శక్రచాపం నిభం వజ్రాయుధం లాంటి ఒక బంగారపు తొడుగుతో ఉన్న చాపము ధనుస్సును వికృష్య పట్టుకుని నారి లాగి నారాస బాణాలను, అవి కూడా ఎట్లా ఉన్నాయి, మహా విషపూరితమైన సర్పాల్లాగా ఉన్న, దీపిస్తున్న, మండిపోతూ ఉన్న, రగులుతూ ఉన్న బాణాలను వదిలి ఆయన అంతమందిని చంపేశాడు. ఇప్పుడు నువ్వు ఏమేమి అడిగావు నన్ను? రామః కః అన్నావు. అదిగో రాముడు దశరథుడు కొడుకు. కథం వీర్యః. ఇంక చెప్తాను ఇప్పుడు తర్వాత పద్యాల్లో. చూడ్డానికి ఎట్లా ఉంటాడు? మన్మధుడిలాగా ఉంటాడు. పరాక్రమం ఎటువంటిది? చెప్తాను తర్వాత. ఎందుకొచ్చాడో కూడా చెప్తాను. ఏ ఆయుధము? ఏదో ఒకటున్నది. వజ్రాయుధం లాగా ఉన్నది దాంతో. కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పాను గదా! ఇప్పుడు కొన్నిటికి చెప్తాను. ఆయన పరాక్రమం, వీర్యం ఏంటి? పరాక్రమం ఏంటి? ఎందుకొచ్చాడన్న విషయాలు చెప్తానిప్పుడు. ఆయన పరాక్రమం చెప్తాను చూడు. నా ఆదదానం శరాన్ ఘోరాన్ విముంచంతం శిలీముఖాన్ నా కార్ముకం వికర్షంతం రామం పశ్యామి సంయుగే. యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో రాముడు ఆ భయంకరమైన బాణాలను ఎప్పుడు తీస్తున్నాడు ఆ అమ్ముల పొదిలో నుంచి, వాటిని ఎప్పుడు కార్ముకానికి ధనుస్సుకి తగిలిస్తున్నాడు, దాన్ని ఎప్పుడు లాగుతున్నాడు, ఎప్పుడు ఆ శిలీముఖాలను బాణాలను ముంచంతం వదులుతున్నాడన్నది వాక్కటి కూడా నా పశ్యామి చూడలేదు నేను. ఎంత వేగంగా బాణాలను తీయడం, ధనుస్సుకి తగిలించడం, వదలడం, తీయడం, తగిలించడం, వదలడం, తీయడం, తగిలించడం, వదలడం చేశాడంటే, ఆయన తీయడము కనపడలేదు, తగిలించడము కనపడలేదు, వదలడము కనపడలేదు. మరి ఏమిరా నేను చూసింది అంటే, హన్యమానంతు తత్సైన్యం పశ్యామి శరవృష్టిభిః ఇంద్రేణ ఇవ ఉత్తమం సస్యమాహతం తు అస్మవృష్టిభిః. ఆ సైన్యమంతా ఈ శరధారలతో, శరవర్షంలో హన్యమానంతో చనిపోతూ ఉంటే మాత్రం కనిపించింది. ఈ బాణాలు తగిలి వాళ్ళు చనిపోయి కింద పడుతుంటే అది మాత్రం కనిపిస్తుంది గానీ, ఈయన బాణాలను తీయడం, ఎక్కుపెట్టడం, వదలడం మాత్రం కనపడలేదు నాకు. వాళ్ళు బాణాలు తగిలి కింద పడి చనిపోవడం ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఎంత వేగంగా బాణాలు వదిలాడంటే, ఏదో ఇంద్రుడు పైన ఆకాశంలో మబ్బులతో ధారాపాతంగా ఆయన అశ్మవృష్టి కురిపిస్తున్నాడనుకో. వడగళ్ళ వాన కురిపిస్తూ ఉంటే, ఆ వడగళ్ళ వానలో ఆ వడగళ్ళు తాకి కింద సస్యం ఉంటుంది కదా పంట, అదెట్లా నశిస్తుందో. కింద ఏవో చిన్న చిన్న మొక్కలుంటాయి. అప్పుడప్పుడే నాటిన మొక్కలేవైనా ఉంటే, వరి చేలో అట్లాంటివేవైనా ఉంటే సస్యము, అనుకోకుండా హఠాత్తుగా పైనుంచి వడగళ్ళ వాన కురుస్తుంటే, ఆ వడగళ్ళ వేగానికి అవొచ్చి తాకుతుంటే కింద మొక్కలన్నీ ఎట్లా నశించిపోతాయో, అట్లా బాణాలు తాకుతుంటే వీళ్ళు కింద పడి నశించడమే కనిపించింది గానీ, బాణాలు పడ్డం గూడా కనపడలేదు నాకు. రక్షసాం భీమరూపాణాం సహస్రాణి చతుర్దశ నిహతాని శరైః తీక్ష్ణైః తేన ఏకేన పదాతినా. భయంకరమైన రూపాలతో ఉంటారు రాక్షసులు. ఏమైనా సస్యంలాగా అంత మృదువుగా ఉంటారా వాళ్ళు? ఏదో చిన్న చిన్న మొలకలున్నట్టున్నారా? భయంకరాకారాలతోటి ఉంటారు మనవాళ్ళు. వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు గాదు. 14,000 మంది మొత్తం. ఆయన ఒక్కడు తేన ఏకేన పదాతిన కింద నిలబడ్డాడు. వీళ్ళింక చాలా రథాలవన్నీ పుచ్చుకొనొచ్చారు, ఏనుగులవన్నీ. ఆయన కింద నిలబడ్డాడంతే. ఒక్కడు పైగా 14,000 మందికి. శరైః తీక్ష్ణైః నిశితమైన బాణాలతో ఆయన వేసి కొడుతుంటే,
నిహతాన్ని వీళ్ళిక్కడ చచ్చి పడ్డమే తప్ప, బాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు చూడ్డానికి వాళ్ళకి సమయం లేకుండే. భ్రాతా చ అస్య మహాతేజాః గుణతః తుల్య విక్రమః అనురక్తః చ భక్తః చ లక్ష్మణః నామ వీర్యవాన్. సరే ఇంతకీ వాళ్ళ తమ్ముడు గురించి, వాడి గురించి చెప్తా గాని నువ్వు అడిగిన వాటన్నిటి గురించి చెప్పానా అన్నయ్య? రాముడెవరు? పరాక్రమం, వీర్యం, రూపం, ఎందుకొచ్చాడు? ఎందుకొచ్చాడు చెప్పాలి. తర్వాత చెప్తా పటు. ఆయుధాలు ఇవన్నీ చెప్పా గదా! అసలు ఇంకొక మాట గూడా చెప్తా విను. ఆ మహాతేజోమూర్తికి ఇంకో మహాతేజోమూర్తి సోదరుడున్నాడు. గుణంలో, పరాక్రమంలో తుల్యము, సమానము. పైగా ఆ లక్ష్మణుడు అన్న పేరున్న వీర్యవంతుడు, ఈయనకి వాళ్ళన్న అంటే భక్తెక్కువ, రక్తి గూడా చాలా ఎక్కువ. సరే ఆయన్ని గూడా పక్కన బెట్టు. ఇంకొకాముందక్కడ. రామస్య తు విశాలాక్షి పూర్ణేందు సదృశానన సా సుకేసి సునాసోరుః సురూపా చ యశస్విని. రాముడికి విశాలమైన కన్నులతో ఉన్న, పౌర్ణమి నాటి చంద్రుడి వంటి ముఖము కలిగిన, చక్కటి అందమైన జుట్టుతో ఉన్న, చక్కటి అందమైన ముక్కు, ఊరువులు వాటన్నింటితో ఉన్న, చక్కటి రూపంతో ఉన్న ఒక చక్కటి యశస్విని ఒకామె ఆయన భార్య ఉన్నది. తప్తకాంచన వర్ణాభ రక్తతుంగ నఖీశుభ సీతానామ వరారోహ వైదేహి తనుమధ్యమ. కాల్చిన బంగారం లాంటి మేని ఛాయతో ఉన్నది. ఎర్రటి ఎత్తైన గోర్లతో ఉన్నది. మంగళకరంగా ఉన్నది. తనుమధ్యమ సన్నగా ఉన్నది. వరారోహ అందంగా ఉన్నది. సీత అన్న పేరున్నది. వైదేహి విదేహ రాకుమారి. అసలామె ఎట్లా ఉంటుందంటే అన్నయ్య, నయేవ దేవి న గంధర్వి న యక్షి న చ కిన్నరి నయేవన్ రూపా మయా నారీ దృష్టపూర్వ మహీతలే. దేవతల్లో గాని, గంధర్వుల్లో గాని, యక్షుల్లో గాని, కిన్నరుల్లో గాని ఇటువంటి రూపంతో ఉన్న ఏ స్త్రీని నేనింతకు ముందు ఈ భూమి మీద చూడలేదు. అంత అందంగా ఉంది. యస్య సీతా భవేత్ భార్య యం చ హృష్టా పరిష్వజేత్ అజీజీవేత్ సహ సర్వేషు లోకేషు అపి పురందరాత్. ఎవరికైతే సీత భార్య భవేత్ భార్య అవుతుందో, ఎవరినైతే సీత సంతోషంగా ఆలింగనం చేసుకుంటుందో అటువంటి సహా వాడు అసలు సర్వేషు లోకేషు ఈ ముల్లోకాల్లో పురంధరుణ్ణి, ఇంద్రుణ్ణి మించి కూడా జీవిస్తాడు. అంత ఘనంగా జీవిస్తాడు. ఆమె ఎవరికి భార్య అవుతుందో, ఎవరిని కౌగిలించుకుని ప్రేమిస్తుందో అటువంటి వాడు ఇంకా ఎంత కాలమైనా అసలు ఇంద్రుడి కన్నా ఘనంగా జీవిస్తాడు. అందుకని నేనేం చేశానంటే, తవ అనురూప భార్య స్యాత్ త్వం చ తస్యాః తథా పతిః తాంతు విస్తీర్ణ జఘనాం పీనశ్రోణి పయోధరాం భార్యార్థే చ తవ ఆనేతుముద్యతాహం వరాననాం విరూపిత అస్మి క్రూరేణ లక్ష్మణేన మహాభుజ. ఓ మహాభుజాలు కలిగిన వాడా అన్నయ్య, అసలు ఆమె సీత అని చెప్పే కదా, ఆమె తవ అనురూప భార్య స్యాత్ నీకు తగిన భార్యగా ఉంటుంది. అప్పుడే బాగుంటుంది. ఆమె నీకు తగిన భార్య. త్వంచ నువ్వు కూడా తస్యాహ తథా పతిః ఆమెకు తగిన భర్తవు. మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు తగిన వాళ్ళు. అందుకనే ఆమెను విస్తీర్ణ జగనాం విశాలమైన జగనం కలిగింది. పీనము బలంగా ఉన్న పిరుదులు పయోధరాలు కలిగి ఉన్నది. తవ నీకోసమే భార్యార్థే ఆమెను నీకు భార్యగా తీసుకుని రావాలని ఆనేతుం నేను ఉద్యత బయలుదేరితే, ఇదిగో చూసావా అన్నయ్య, నేను ఆ వరానన ఆ అందమైన ఆమెను నీకు భార్యగా తీసుకుని రావాలని బయలుదేరేసరికి ఆ క్రూరమైన లక్ష్మణుడి చేత ఈ విధంగా విరూపితనయ్యాను తెలుసా. తాం తు దృష్ట్వా అద్య వైదేహీం పూర్ణచంద్ర నిభాననాం మన్మథస్య శరాణాం వై త్వం విధేయః భవిష్యసి. అసలు అన్నయ్య, పౌర్ణమి నాటి చంద్రుడిలాగా ఉన్న ఆ వైదేహిని చూస్తూనే ఇప్పుడు నువ్వు మన్మధుడి బాణాలకు విధేయుడు అవుతావు
తెలుసా? అంత అందంగా ఉంటుంది. యది తస్యాం అభిప్రాయః భార్యార్థే తవ జాయతే శీఘ్రం ఉద్ధృయతాం పాదః జయార్థం ఇహ దక్షిణః. యది ఒకవేళ తస్యాం భార్యార్థే అభిప్రాయః తవ జాయతే ఆమెను భార్యగా పొందాలి అన్న అభిప్రాయం నీకు కలిగిందంటే, శీఘ్రం వెంటనే జయార్థం ఆమెని జయించడం కోసం, ఆమెను గెలుచుకోవడం కోసం దక్షిణః పాదః నీ కుడి పాదము ధ్రియతాం ఇంక లేపు. లేపన్నయ్య పాదం ఇటు మోపు కుడికాలు. వెళ్ళి ఆమెను భార్యగా తెచ్చుకో. నేను ప్రయత్నం చేశాను గానీ నా ముక్కు చెవులు కోసేశారు. నువ్వు గూడా ప్రయత్నం చేసుకో. నీ 10 తలకాయలు కోసేస్తారు సరిపోతుంది. బయలుదేరు. రోచతే యది తే వాక్యం మమ ఏతద్ రాక్షసేశ్వర క్రియతాం నిర్విశంకేన వచనం మమ రావణ. ఓ రావణ, ఓ రాక్షసేశ్వర, అన్నయ్య, యది తే ఒకవేళ నీకు మమ ఏతత్ వాక్యం రోచతే నేను చెప్పిన ఈ మాట నచ్చిందనుకో, నిర్విశంకేన ఇంకేం ఆలోచించకన్నయ్య, ఇంకేం ఆలోచించకు. అనవసరము. మమ వచనం క్రియతాన్ని నేను చెప్పినట్టు చెయ్యి. విజ్ఞాయ ఇహ ఆత్మశక్తించ హ్రియతాం అబలాబలాత్ సీతా సర్వ అనవద్యాంగి భార్యార్థే రాక్షసేశ్వర. ఓ రాక్షస, నీ ఆత్మశక్తిని విజ్ఞాయ తెలుసుకో. నీ శక్తి, నీ బలం ఎంతో చూసుకో. ఆమె అక్కడ అబల అసలే. కాబట్టి నీ బలంతో ఆమెను బలవంతంగా బలాత్కరించు. నువ్వు ఆమెను కిడ్నాప్ చెయ్యి. బలాత్కారం అంటే బలవంతంగా ఎత్తుకొని రావడం. తీసుకొచ్చేయి. ఆ సీత అన్ని విధాలుగా నిష్కళంకమైన శరీరంతో ఉంటుంది. చాలా అందమైన శరీరం. ఆమెను భార్యగా నువ్వు తెచ్చుకో. ఆమె అసలే అబల. నీకు మహాబలం. కాబట్టి సరిగ్గా సరిపోతుంది అని చెప్పింది. నిశమ్య రామేణ శరైః అజిగ్మగైః హతాన్ జనస్థాన గతాన్ నిశాచరాన్ హరంచ బుద్ధ్వా నిహతంచ దూషణం త్వం అత్ర కృత్యం ప్రతిపత్తుమర్హసి. రాముడి చేత అజిగ్మగైః నేరుగా వెళ్లి టపిమని గుచ్చుకునే బాణాలతో మన జనస్థాన గతాన్ నిశాచరాన్ హతాన్ నిశమ్య, జనస్థానంలో ఉన్న నిశాచరులందరూ చనిపోయారని నేను చెప్పిన ఈ విషయం విని, కరుడు కూడా, దూషణుడు కూడా హతం అని బుద్ధ్వా తెలుసుకుని, త్వం ఇంక నువ్వు అత్ర ఈ విషయంలో ప్రతిపత్తుమర్హసి కృత్యం నువ్వు ప్రతీకారం తీర్చుకోవాల్సిందన్నయ్య. 2 విషయాలు. ఒకటి, అసలు ఆయనకో భార్య ఉంది, చాలా బాగుంటుంది. ఆమెను నువ్వు భార్యగా తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఆ పని మొదలుపెట్టు. 2, మన వాళ్ళందరినీ చంపేశాడాయన. కాబట్టి నువ్వు అవకాశం ఉంటే ఆయన్నేమైనా చెయ్యి. లేదా వాళ్ళ భార్యను ఎత్తుకొనొచ్చేయి. ఈ విధంగా మనం ప్రతీకారం తీర్చుకోవచ్చు. అది అని చెప్పింది. అంతా చెప్పావు గాని మళ్ళీ చెప్తాను, తర్వాత చెప్తానని సగం విషయాలు చెప్పలేదు ఇక్కడ నువ్వు. రాముడెవరంటే చెప్పావు. వీర్యము, పరాక్రమం చెప్పావు. రూపం చెప్పావు. ఆయుధం చెప్పావు. కానీ ఎందుకొచ్చాడు దండకారణ్యం చెప్పలేదు. దాన్ని గూడా చెప్పు అని అడగొచ్చు కదా! సగం ఇన్ఫర్మేషన్ ఈయన అడిగిన క్వెషన్స్‌లో ఆమె చెప్పదలుచుకునేవి చెప్పింది. సగం వదిలేసింది. అయినా గూడా మనవాడు పట్టించుకోలేదు. ఏం జరిగింది? ఎందుకొచ్చాడు? ఏమి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సగం ఇన్ఫర్మేషన్ చాలు. ఇంక దాంతోటే ఇంకా యాక్షన్‌కి రెడీ అయిపోవడం. తతః శూర్పణఖా వాక్యం తచ్చుత్వా రోమహర్షణం సచివాన్ అభ్యనుజ్ఞాయ కార్యం బుద్ధ్వా జగామః. తతః ఇంకా శూర్పణఖ చెప్పిన మాటలను శ్రుత్వా విన్నాడు. అది రోమహర్షణం. ఆయనకి ఒళ్ళు గగురు పొడుస్తున్నది. కామావేశమో, క్రోధావేశమో, మోహావేశమో ఏదో ఒకటి ఆవేశించి ఆయన సచివాన్ అభ్యనుజ్ఞాయ ఇంకా ఆయన మంత్రులని మీటింగ్ ముగించి పంపించేశాడు. ఏమి చెయ్యాలి అన్న ఒక కార్యము నెక్స్ట్ చేయవలసింది ఏంటి అని బుద్ధ్వా ఆలోచిస్తూ బయలుదేరాడు. తత్కార్యం అనుగమ్యాథ యథావత్ అవబుధ్య చ దోషాణాంచ గుణానాంచ సంప్రదార్య బలాబలం. తత్కార్యం అనుగమ్య ఏం చెయ్యాలని ఆలోచించాడు. ఏం చేయాలి? వాళ్ళ చెల్లెలు ఆల్రెడీ చెప్పింది. భార్యని ఎత్తుకుని రా అని చెప్పింది.
యథావత్ అవబుద్ధ్యా దాని గురించి బాగా బుద్ధితోటి ఆలోచించాడు. ఎత్తుకొని రావడం అంటే ఎట్లా 14,000 మందిని చంపేసాడంటే, ఆ రాముడు అక్కడ ఉన్నంత వరకు భార్యను ఎత్తుకొని రావడం కష్టం గాబట్టి ఏం చేద్దామని ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు. ఒక ఐడియా వచ్చిందాయనకి. అందులో దోషాలు, గుణాలు ఆలోచించాడు. బలాబలాలు జూసాడు. మన చెల్లెలు మనకేం జెప్పింది? ఆమె అబల, నువ్వు మహాబలవంతుడివని జెప్పింది. అంత బానే ఉంది గానీ, వాళ్ళ భర్త గూడా మహాబలవంతుడు గదా మరి. ఇంతవరకే ఆమె అబల, నేను బలవంతుడిని సరిపోదక్కడ. వాళ్ళ భర్త నాకన్నా బలవంతుడిలాగా ఉన్నాడు. ఈ విషయం గూడా మరి ఆలోచించాలి మనము. బలాబలాలు అని సంప్రదాయ ధారణలో పెట్టుకున్నాడు. ఇతి కర్తవ్యమిత్యేవ కృత్వా నిశ్చయమాత్మనః స్థిరబుద్ధిః తతః రమ్యాం యానశాలాం జగామః. ఆమె అబల గాబట్టి ఈడ్చుకొని రావడం ఈజీ గానీ, వాళ్ళ భర్తకు బాగా బలముంది. ఆయన అక్కడ లేకుండా జెయ్యాలి. ఏ విధంగా ఈ పని సాధించొచ్చు అని ఒక ఆలోచన చేసుకున్నాడు. ఇది కర్తవ్యం ఇట్లా చేద్దాం పట్టనుకున్నాడు. ఆత్మనః నిశ్చయం కృత్వా మనసులో ఒక ఆలోచన చేసుకున్నాడు. తతః ఇంకా స్థిర బుద్ధిః ఇంకా నిశ్చయం కలిగిన తర్వాత ఇంకా ఆ ఆలోచన మీద ఉన్నాడు. రమ్యమైన తన యానశాలకు అంటే తన కార్స్ అవన్నీ పెట్టుకునే గ్యారేజ్. ఆ గ్యారేజ్‌కెళ్ళాడు. తన వాహనాలను ప్రయాణ వాహనాలన్నింటిని పెట్టుకునే యానశాల అక్కడికెళ్ళాడు. యానశాలాన్ తతః గత్వా ప్రచ్ఛన్నః రాక్షసాధిపः సూతం సంచోదయామాస రథః సంయోజ్యతాం ఇతి. తతః ఇంక మన రాక్షసాధిపుడు రావణాసురుడు ప్రచ్ఛన్నంగా ఎవ్వరికీ కనపడకుండా వెళ్ళాడు ఎందుకో మరి సీక్రెట్‌గా. ఆ యానశాలకు గత్వా వెళ్ళి సూతుడితో డ్రైవర్‌తో రథః సంయోజ్యతామితి రథాన్ని సిద్ధం చెయ్యని సంచోదయామాస చెప్పాడు. ఏవం ముక్తః క్షణేన ఏవ సారథిః లఘు విక్రమః రథం సంయోజయామాస తస్య అభిమతం ఉత్తమం. ఏవముక్తః ఈ విధంగా చెప్పబడ్డవాడై ఆయన డ్రైవరు సారథి క్షణంలోనే లఘు విక్రమః వేగంగా గబగబా ఒక రథాన్ని తస్య ఉత్తమం అభిమతం వాళ్ళ రాజుగారికి రావణాసుడికి ఏ రథం నచ్చుతుందో దాన్ని ఆయన వెంటనే వేగంగా సంయోజయామాస సిద్ధం చేశాడు. కాంచనం రథమాస్తాయ కామగం రత్నభూషితం పిశాచ వదనైః యుక్తం ఖరైః కాంచన భూషణైః మేఘప్రతిమనాదేన సహ తేన ధనదానుజః రాక్షసాధిపతిః శ్రీమాన్ యయౌ నదనదీపతిం. ఆ బంగారపు రథమది. దాన్ని ఆస్తాయ ఎక్కాడు. అది రత్నాలతో వాటితో అలంకరించబడి ఉన్నది. కామగమనం చెయ్యగలదు. పైగా బంగారపు ఆభరణాలతో అలంకరించబడ్డ పిశాచం వంటి ముఖాలతో ఉన్న గాడిదలు పూంచిన రథము. ఇంత జేసి, ఇంత జేసి మనకున్నవేమి గాడిదలతో పూంచిన రథము. అవి గూడా మామూలు గాడిదలు గాదు. పిశాచ వదనాలతో, ముఖాలతో ఉన్న గాడిదలు. కానీ మాత్రం ఆ గాడిదలకి బంగారాభరణాలవన్నీ ఉన్నాయిట. ఏంటో మరి. మేఘ ప్రతిమ నాదేనా ఏదో మేఘ గర్జనలాగా శబ్దం చేస్తూ ఉన్నది ఆ రథం కదులుతుంటే, దాన్ని ఎక్కి మన ధనద అనుజుడు, కుబేరుడి సోదరుడు బయలుదేరాడు తమ్ముడు. రాక్షసాధిపతి శ్రీమాన్ నదనదీపతిం యయౌ. ఇంకా లంకలో నుంచి బయటికొస్తే ఏముంటుంది? చుట్టూ సముద్రం గదా! నదులకు, నదాలకు పతి అయిన సముద్రం దగ్గరికెళ్ళాడు. ఇంక అక్కడి నుంచి దాన్ని గూడా దాటుకుంటూ ఇటు సైడ్ రావాలి. ఎక్కడ? రామేశ్వరం అటు సైడ్ నుంచి ఇంకా లోపలికి దండకారణ్యంలోకి రావాలి. ఇంకా బయలుదేరాడు అన్న. అయితే మనసులో మనకి వెంటనే ఎట్లా ఉంటుంది? శ్రీలంక కింద ఉంది గదా! శ్రీలంక దగ్గర నుంచి ఆయన రథం ఏసుకొని బయలుదేరితే అది ఆకాశంలో వెళ్తుందనుకుందాం. ఎందుకంటే సముద్రం పైనుంచి రథం ఎట్లా పోతుంది గాబట్టి.
అప్పుడింకా బ్రిడ్జ్ ఈయన కట్టుకోలేదు. రామచంద్రమూర్తి తర్వాత కట్టారు గాని. కాపోతే ఆకాశం నుంచి బయలుదేరినా గూడా కింద సౌత్ సైడ్ నుంచి, తమిళనాడు సైడ్ నుంచి ఏమైనా వస్తూ ఉన్నాడేమో అని అనిపిస్తుంది. కానీ ఇంకిక్కడ 8వ పద్యం దగ్గర నుంచి కొన్ని పద్యాల వరకు మొత్తం పైనుంచి కిందికి నార్త్ సైడ్ నుంచి సౌత్ సైడ్ వరకు, నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు అన్ని ప్రదేశాలు చెప్తారు మన వాల్మీకి మహర్షి. కాబట్టి దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ముఖ్యంగా 10 తలకాయలు ఉన్న ఒక రాక్షసుడు ఆకాశంలో వెళ్ళే గాడిదలు పూంచిన రథమెక్కి నార్త్ సైడ్ నుంచి సౌత్ సైడ్ దాకా ప్రయాణం చేసుకుంటూ మధ్యలో ఉన్న ఎక్కడో దండకారణ్యానికి వెళ్ళాడంటే ఇదంతా నిజంగా జరుగుతుందా? ఇదంతా ఆధ్యాత్మికంగా జరుగుతున్న విషయము. మన లోపల జరుగుతున్నది. దాని తర్వాత ఎప్పుడైనా మన మనసు అటు తిరిగితే చూసుకుందాము. కానీ అట్లా ఉంటుంది. ఇవన్నీ ప్రదేశాలు చాలా అందంగా చెప్తారు మన వాల్మీకి మహర్షి. చూద్దాం. సహ శ్వేతవాలవ్యజనః శ్వేతఛత్రः దశాననः స్నిగ్ధవైడూర్యసంకాశः తప్తకాంచనకుండలः వింశద్భుజः దశగ్రీవः దర్శనీయపరిచ్ఛదः త్రిదశారిः మునీంద్రఘ్నः దశశీర్షः ఇవ అద్రిరాట్ కామగం రథమాస్థాయ శుశుభే రాక్షసేశ్వరः విద్యున్మండలవాన్ మేఘః సబళాకః ఇవ అంబరే. సహమన దశాననుడు 10 తలలతో ఉన్నవాడు. తెల్లటి ఛత్రముతో, తెల్లటి వ్యజనాలు వింజామరలతో, చామరాలతో, స్నిగ్ధమైన, దట్టమైన వైఢూర్యంలాగా ఉన్న కాల్చిన బంగారపు కుండలాలతో, 20 భుజాలతో, 10 తలలతో, అందమైన వస్త్రాలు ధరించి త్రిదశులను దేవతలకు శత్రువైన వాడు, మునీంద్రులను సంహరించేవాడు. ఏదో ఒక పర్వతము 10 శిఖరాలతో ఉంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా మనవాడు బయలుదేరాడు. ఎట్లా అంటే మన రాక్షసేశ్వరుడు కామగం రథం ఆస్థాయ కోరుకున్న విధంగా ప్రయాణించే ఆ రథాన్నెక్కి విద్యుత్మండలవాన్ మెరుపు తీగలతో నిండి ఉన్న సబలాకహ ఏవో కొక్కిరాళ్ళని పిలుస్తారు. తెల్లటి బాతుల్లాగా ఆకాశంలో కొంగలు మబ్బుల పక్క నుంచి బార్లు బార్లుగా తీరి వెళ్తూ ఉంటాయి గదా! అటువంటి బలాకాలతో మబ్బుల్లో మెరుపు తీగలతో ఉంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. సహా శైలం సాగరానూపం వీర్యవాన్ అవలోకయన్ నానా పుష్పఫలైః వృక్షైః అనుకీర్ణం సహస్రశః. సహా మన రావణాసురుడు అవీర్యవంతుడు సాగరానూపం శైలం ఇంకా సాగరాన్ని గూడా దాటుతున్నాడు. అటు లంక వైపు నుంచి బయలుదేరాడు. ఇటు సైడు భూమి వైపుకొస్తూ ఉన్నాడు. సాగరాన్ని దాటి ఆ అనూపం అంటే నీటి చలమలుంటాయి, బీచెస్ ఉంటాయి గదా! అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు. ఇంకా అటువైపు, ఇటువైపు తీరంలో రకరకాల పుష్పాలతో, ఫలాలతో ఉన్న బాగా దట్టంగా ఉన్న చెట్లను వందల కొద్దీ, వేల కొద్దీ చూస్తూ ఉన్నాడు. అడవిలో నుంచి వెళ్తూ ఉన్నాడు. సీతమంగళతోయాభిః పద్మినీభిః సమంతతః విశాలైః ఆశ్రమపదైః వేదిమద్భిః సమావృతం. చల్లటి మంచి నీళ్లతో నిండి, పద్మాల కొలనులతో అంతటా రమ్యంగా ఉన్న విశాలమైన ఆశ్రమ పదాలను, ఆ ఆశ్రమాల్లో యజ్ఞవేదికలతో నిండి ఉన్న ప్రాంతాలను చూస్తూ వెళ్తూ ఉన్నాడు. కదళీ ఆఢకీ సంవాదం నారికేళ ఉపశోభితం సాలైః తాళైః తమాలైః చ పుష్పితైః తరుభిః వృతం. కదలి అంటే అరటి చెట్లు, అరటి తోపులతో, ఆడకి అంటే కందిచేలతో, కందిచేలు. ఇక్కడ అడవుల్లో ఏమి ఉండవనుకుంటాం గానీ, ఇంతకుముందు రామచంద్రమూర్తి ఇంటి పక్కన వరి చేలు, అట్లానే మన గోధుమలు అవన్నీ పండుతూ ఉన్నాయని చూసుకున్నాము.
ఇక్కడ కంది చేలు కూడా ఉన్నది అని రాస్తున్నారు మన వాల్మీకి మహర్షి. నారికేళాలు, కొబ్బరి చెట్లు, సాలాలు మద్ది చెట్లు, తాళాలు తాటి చెట్లు, తమాల వృక్షాలు ఇవన్నీ గూడా చక్కగా పుష్పించి ఉన్నాయి. అటువంటి చెట్లతో అక్కడ అంత దట్టంగా ఉన్నది. నాగైః సుపర్ణైః గంధర్వైః కిన్నరైః సహస్రశః ఆజైః వైఖానసైః మాషైః వాలకిల్యైః మరీచిపైః అత్యంత నియతాహారైః శోభితం పరమర్షిభిః జితకామైః చ సిద్ధైః చ చారణైః ఉపశోభితం. నాగులు అంటే ఏనుగులు గూడా కావచ్చు, లేదా నాగుపాములు కావచ్చు. ఇక్కడ సుపర్ణులు పక్షులన్నారు గాబట్టి, ఇక్కడ నాగులంటే నాగుపాములు, గంధర్వులు, కిన్నెరలు ఇంకా వేల కొద్దీ ఉన్నారు. వాళ్ళందరూ గూడా ఆకాశంలో తిరుగుతూ ఉన్నారేమో! ఈయనంత పైన గాకపోయినా కొంచెం కింద నుంచి ఎగురుతూ ఉన్నారేమో! ఆజులు అంటే అజుడు బ్రహ్మదేవుడి నుంచొచ్చిన వాళ్ళు, బ్రహ్మ మానస పుత్రులు, వైఖానసులు, మాషులు, వాలకిల్యులు, మరీచిపైః అంటే మరీచిప అంటే మరీచులంటే కిరణాలు. కిరణాలను చంద్రకిరణాలను పానం జేసే వాళ్ళు. అత్యంత నియతమైన ఆహారంతో ఉన్నవాళ్ళు. పరమ ఋషులు. కామాన్ని జయించిన వాళ్ళు. సిద్ధులు, చారణులు వీళ్ళందరి చేత శోభిల్లుతూ, ఉపశోభిస్తూ ఉన్న ప్రాంతాలన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాడు. సిద్ధులు, చారణులు ఎవరు అంటే, చారణులు అంటే ఆచరణలతో ఉన్నవాళ్ళు. ఆచరిస్తూ ఉన్నవాళ్ళు. ఆ విధంగా ఆచరించి దాన్ని సాధించిన వాళ్ళు సిద్ధులు. సిద్ధులు, సాధ్యులు, చారణులు అని జెప్తారు. ఎందుకు అంటే, చారణులంటే ఆచరిస్తూ ఉన్నవాళ్ళు. ప్రయత్నం జేసుకుంటున్నారు. సాధ్యులు అంటే ఏదైతే సాధింపబడే వాళ్ళున్నారో వాళ్ళు. సిద్ధులు అంటే సిద్ధి సాధించేసిన వాళ్ళు. సాధకులు అంటే సాధిస్తున్నారు. సాధకులే చారణులు. దివ్య ఆభరణ మాల్యాభిః దివ్య రూపాభిః ఆవృతం క్రీడారతి విధిజ్ఞాభిః అప్సరోభిః సహస్రశః. ఇంకా చాలామంది దివ్యమైన ఆభరణాలు ధరించి, అందమైన దివ్యమైన పూలమాలలు ధరించి, దివ్యమైన రూపాలతో ఉన్న, ఆడుకోవడం బాగా తెలిసి చక్కగా ఆడుకుంటూ ఉన్న రకరకాల అప్సరసలతో నిండి ఉన్న ప్రాంతాలన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాడు. ఉత్తరాంశ్చ కురూన్ పశ్యన్శ్చ ఏవ నగోత్తమాన్ దేవదానవ సంఘైః చ సేవితం హి అమృతార్దిభిః. ఇంకా కొంచెం ముందుకొచ్చేసరికి ఒక ప్రాంతంలో అమృతాన్ని సాధించాలని కోరుకుంటూ ఉన్న దేవదానవుల సంఘాలన్నింటి చేత సేవించబడ్డ ఉత్తర కురు దేశాలు కనిపించాయి. పెద్ద పెద్ద ఉత్తమమైన నగములు పర్వతాలతో నిండి ఉన్నాయి. అవన్నీ గూడా చూస్తూ వెళ్తూ ఉన్నాడు. హంస క్రౌంచ ప్లవాకీర్ణం సారసైః సంప్రణాదితం వైడూర్య ప్రస్తరం రమ్యం స్నిగ్ధం సాగర తేజసా. హంసలు, క్రౌంచ పక్షులంటే బెగురు పక్షులని పిలుస్తారు. ప్లవములంటే కప్పలు. లేదా ప్లవములు అంటే పక్షులు గూడా కావచ్చు. ఎగిరేవి అని అర్థం, దూకేవి అని అర్థం. సారస పక్షులంటే నీటి బాతులు అని పిలుస్తారు. వాటన్నింటితో నిండి ఆ ప్రాంతమంతా వాటి కూతలతో, నాదాలతో నిండి ఉన్నది. తర్వాత సాగర తేజస అలల తాకిడికి స్నిగ్ధము నున్నగా నునుపు తేరి ఉన్న రమ్యమైన వైడూర్యం లాంటి రాళ్ళంతో నిండి ఉన్న ప్రాంతాలు కనిపిస్తూ ఉన్నాయి. పాండురాని విశాలాని దివ్య మాల్య ఆయుతాని చ తూర్య గీతాభిజుష్టాని విమానాని సమంతతః. తెల్లటి విశాలమైన దివ్యమైన మాలలతో కూడి ఉన్న విమానాలున్నాయి. తూర్యగానాలతో, గీతాలతో సేవింపబడుతూ ఉన్నాయి. ఆకాశంలో విమానాల్లో వెళ్తూ ఉన్న వాళ్ళున్నారు. పైగా విమానాలు అంటే మన వాల్మీకి మహర్షి 2 విధాలుగా జెప్తారు. విమానం అంటే ఆకాశంలో ప్రయాణించేదని జెప్తారు. విమానము అంటే పెద్ద పెద్ద భవంతులు. స్కై స్క్రేపర్స్ అని చెప్తారు. మరి ఎందులోనో తెలీదు గానీ, అందమైన దివ్యమైన మాలలతో కూడి ఉన్న విమానాలు, సూర్యగానాలు వాటన్నిటితో ఉన్న తపసా జితలోకానాం కామగాని అభిసంపతం గంధర్వ అప్సరసః చ ఏవ దదర్శ ధనదానుజః. మన ధనదుడి అనుజుడు తమ్ముడు రావణాసురుడు
ఇటువంటి విమానాలన్నింటినీ తపస్సుతో లోకాలన్నీ జయించుకున్న, కోరిన కోరికలన్నింటినీ సాధించుకోగలిగిన గంధర్వులు, అప్సరసలు వాళ్ళవి. వాళ్ళ విమానాలతో పాటు వాళ్ళని గూడా చూస్తూ వెళ్తూ ఉన్నాడు. నిర్యాసరసమూలానాం చందనానాం సహస్రశః వనాని పశ్యన్ సౌమ్యాని ఘ్రాణతృప్తికరాణి చ. నిర్యాసము అంటే బంకమన్ను. బంకమన్ను రసంతో ఉన్న, మొదళ్లతో ఉన్న గంధపు చెట్లు వేల కొద్దీ కనిపిస్తూ ఉన్నాయిట. ఆ గంధపు వనాలు, శాండిల్‌వుడ్ ఫారెస్ట్‌లన్నింట్లో నుంచి మధ్యలో నుంచి ఎళ్తూ ఉన్నాడు. వాటిని పశ్యన్ చూస్తూ, సౌమ్యమైన, చక్కటి, ఘ్రాణ తృప్తికరమైన పరిమళ గంధాలను వెదజల్లుతూ ఉన్న ఆ వనాల్లో నుంచి వెళ్తూ ఉన్నాడు. అగరూణాంచ ముఖ్యానాం వనాని ఉపవనాని చ తక్కోలానాం చ జాత్యానాం ఫలానాం చ సుగంధినాం పుష్పాణి చ తమాలస్య గుల్మాని మరిచస్య చ ముక్తానాం చ సమూహాని సుష్యమాణాని తీరతః. ముఖ్యమైన అంటే శ్రేష్టమైన అగరు వాసనలతో ఉన్న వనాలను, ఉపవనాలను, తక్కోలాలతో, జాతి పుష్పాలు అంటే జాజి పూలంటాం గదా! జాజి పూల తోటలలో నుంచి చక్కగా సుగంధభరితమైన ఫలాలతో ఉన్న పళ్ళ తోటల మధ్యలో నుంచి, పుష్పించి ఉన్న చెట్లతో ఉన్న వనాల మధ్యలో నుంచి, తమాల వృక్షాలు చక్కగా పుష్పించి ఉన్నాయి. గుల్మాలతో, పొదలతో ఉన్నాయి అక్కడ. మరీచము అంటే మిరియాలు, మిరియాల పొదలు, తమాల వృక్షాలు పూసి, ఆ దట్టమైన వనాలు, పైగా చాలా అందంగా తీరతః తీరమంతా సుష్యమాణాని ముక్తానాం సమూహాని, ఆ సముద్రంలో నుంచి కొట్టుకుని ఇవతలకొచ్చిన ముత్యాలన్నీ తీరాల్లో పడి అక్కడక్కడ గాలికి ఆరిపోతూ ఉన్నాయి. తడి లేకుండా మెరుస్తూ ఉన్నాయి. వాటిని గూడా చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ముత్యపు చిప్పలో మరి 2 గూడా అయ్యుండొచ్చు ఆల్చిప్పలు గూడా. శంఖానాం ప్రసరంచ ఏవ ప్రవాళ నిచయం తదా కాంచనాని చ శైలాని రజతాని చ సర్వశః. శంఖాలు అవన్నీ గూడా అక్కడ మిలమిలా మెరుస్తూ ఉన్నాయి. ప్రవాళ నిచయం తదా అట్లానే పగడాల సమూహాలన్నీ గూడా ఉన్నాయి. ఎందుకంటే కోరల్స్ కూడా సముద్రాల్లో నుంచే దొరుకుతూ ఉంటాయి మనకి. బంగారపు, రజతం అంటే వెండి శైలాలు కూడా, వెండి కొండలు, బంగారపు కొండలు గూడా అంతటా కనిపిస్తూ ఉన్నాయి. ప్రకాశిస్తున్నాయి చక్కగా ఆ పర్వతాలు. ప్రస్రవాణి మనోజ్ఞాని ప్రసన్నాని హ్రదాని చ ధనధాన్య ఉపపన్నాని స్త్రీరత్నైః శోభితాని చ. ప్రస్రవణాలంటే సెలయేళ్ళు. మనోజ్ఞమైన, చక్కటి అందమైన సెలయేళ్లతో ఉన్న ప్రాంతాల్లో నుంచి వెళ్తున్నాడు. ప్రసన్నంగా ఉన్న హ్రదాలు, నీటి మడుగులున్నాయి. ధనాలతో, ధాన్యాలతో సంపన్నమై ఉన్న ప్రాంతాలు, చక్కటి అందమైన స్త్రీరత్నాలతో శోభిల్లుతూ ఉన్న ప్రాంతాలన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాడు. హస్తి అశ్వరథ గాఢాని నగరాణి అవలోకయన్ సహ పశ్యన్నథ సంప్రాప్తః ఆశ్రమం పుణ్యకర్మణః. ఇంకా ఊళ్ళలోకొస్తున్నాడు. అడవులు దాటి ఊళ్ళలోకొస్తూ ఉంటేనే ఇంకిక్కడి నుంచి అందమైన ధనాలు, ధాన్యాలు అవన్నీ కనిపిస్తున్నాయి. చక్కటి సమృద్ధికరమైన ఇళ్ళు అవన్నీ. పైగా ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో నిండి ఉన్న నగరాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇంకా. మనవాడు వాటన్నింటిని పశ్యన్ చూస్తూ అట్లానే నెమ్మదిగా చేస్తున్నాడో, వేగంగా చేస్తున్నాడో గానీ ఇంతకీ వస్తూ దారిలో ఇవన్నీ చూస్తూ వచ్చాడు. చివరికి పుణ్యకర్మణః ఆశ్రమం సంప్రాప్తః. ఒక పుణ్యకర్మలు చేసుకున్న వాడి ఆశ్రమం దగ్గరికి గూడా వచ్చాడు. సింధురాజస్య తు మునేః జటామండలధారిణః తత్ర అపశ్యత్ సహ మేఘాభం న్యగ్రోధం ఋషిభిః వృతం. సింధురాజు ఒకాయనున్నాడు. ముని. జటామండలాలతో ఉన్నాడు.
ఆయన ఆశ్రమం దగ్గర మేఘంలాగా ఉన్న ఒక న్యగ్రోధము మర్రి చెట్టు కూడా తత్ర అక్కడ అపశ్యత్ చూసాడు సహా మనవాడు. ఆ మర్రి చెట్టు చుట్టూ ఋషిభిః వృతం ఋషులందరూ దాని చుట్టూ ఆవరించి ఉన్నారు. ఆ చెట్టును గూడా చూస్తూ వస్తూ ఉన్నాడు. సమంతాత్ యస్య తాః శాఖాః శతయోజనమాయతాః యస్య హస్తినం ఆదాయ మహాకాయం చ కచ్చపం భక్షార్థం గరుడః శాఖాం ఆజగామ మహాబలః తస్య తాం సహసా శాఖాం భారేణ పతగోత్తమః. ఇంకా మన మర్రి చెట్టు ఎట్లా ఉన్నది అంటే, శతయోజనమాయతాః ఒక 100 యోజనాల విశాలంగా విస్తీర్ణంతో ఉన్నది. తాహ శాఖాహ దాని కొమ్మలే ఉన్నాయి. ఒక్కొక్కటి 100 యోజనాల వెడల్పు పొడుగ్గా. సమంతాత్ అన్ని వైపులా ఉన్నాయి. ఒకానొక సమయంలో మన గరుడుడు, ఆ మహాబలుడు, పతగోత్తముడు భక్షార్థం తిందామని ఒక హస్తిని అంటే ఏనుగును, ఒక కచ్చపాన్ని, ఒక ఏదో తాబేలును పట్టుకున్నాడు ఆదాయ. ఒక పెద్ద శరీరంతో ఉన్న పెద్ద ఏనుగు, ఒక పెద్ద శరీరంతో ఉన్న పెద్ద తాబేలు వాటిని పట్టుకున్నాడు. తిందామని ఏం చేశాడంటే వచ్చి ఇక్కడ ఈ మర్రి చెట్టు కొమ్మ మీద వాలాడు. అయితే సహసా వెంటనే తస్య భారేణ ఈయన బరువెంత అంటే అసలే అదో పెద్ద ఏనుగు, పెద్ద తాబేలు. వాటిని పట్టుకుని వెళ్తూ ఉన్నాడంటే ఈయనెంత పెద్దగుండాలి. ఈ మూడిటి భారానికి ఆ శాఖ వెంటనే విరిగిపోయింది. సుపర్ణః పర్ణబహుళాం బభంజ సహ మహాబలః తత్ర వైఖానసాః మాషాః వాలకిల్యాః మరీచిపాః ఆజాః బభూవుః ధూమ్రాః చ సంగతాః పరమర్షయః. మన సుపర్ణుడట్లా ఆ ఏనుగును, ఆ తాబేలును గజకచ్చపాలను పట్టుకుని ఆ చెట్టు కొమ్మ పైన వాలేసరికి పర్ణబహుళం బాగా ఆకులతో నిండి ఉన్న ఆ కొమ్మను కాస్త మన మహాబలుడు బభంజచ్చ విరిచేశాడు. ఆ కొమ్మను ఆశ్రయించి దాన్ని పట్టుకుని తత్ర అక్కడ వైఖానసులు, మాషులు, వాలకిల్యులు, మరీచిపులు, ఆజులు, ధూమ్రులు ఇటువంటి పరమఋషులందరూ సంగతాహ దాన్ని తగులుకుని బభూవుః ఉన్నారు పాపం. ఆ కొమ్మ కాస్త పెళ్ళున విరిగింది ఈయన వాలేసరికి. తేషాం దయార్థం గరుడః తాం శాఖాం శతయోజనాం జగామ ఆదాయ వేగేన తౌ చ ఉభౌ గజకచ్చపౌ. తేషాం దయార్థం వాళ్ళ మీద దయతో ఆ చెట్టు కొమ్మ విరిగితే పోతే పోయిందనుకోవడానికి దానికి వీళ్ళందరూ వేలాడుతున్నారు పాపము. అందుకని ఇంకా 2 చేతులతో ఈ రెండింటిని గజకచ్చపాలను పట్టుకున్నాడు గదా! ముక్కుతో మన గరుడుడు ఆ శాఖను, ఆ చెట్టు కొమ్మన విరిగిన దాన్ని గూడా పట్టుకుని ఒక శతయోజనాల దూరం వెళ్ళాడు వేగంగా. ఆ గజపచ్చపాలను ఇంక ఈ కొమ్మనన్నింటిని పట్టుకుని, ఆ కొమ్మకు వేలాడుతున్న వాళ్ళందరిని పట్టుకుని, ఏకపాదేన ధర్మాత్మ భక్షయిత్వా తదా ఆమిషం. ముందేం చేశాడంటే ఆ ఆమిషం అంటే మాంసాన్ని, గజకచ్చపాలను తిన్నాడు. నిషాద విషయం హత్వా శాఖయా పతగోత్తమః ప్రహరమతులం లేభే మోక్షయిత్వా మహామునీన్. నిషాదులుండే విషయం అంటే ప్రాంతానికి వెళ్ళి, ఆ శాఖతో అక్కడ ఆయన ముందు ఆ శాఖను దాన్నక్కడ జాగ్రత్తగా దించవలసొచ్చింది. దాంతో మహామునీన్ మోక్షయిత్వా ఆ మహామునులను ఆ విధంగా రక్షించి, అతులం ప్రహర్షం లేభే ఎంతో సంతోషాన్ని పొందాడు. ఆ సమయంలో నిషాదులను గూడా చాలా మందిని అక్కడ హత్వా సంహరించినట్టున్నాడు. ఇదంతా గూడా మనం భారతంలో ఆదిపర్వలో మొదలవుతూ ఉన్న సమయంలో సుదీర్ఘంగా రాశారు మన వ్యాసుల వారు. అదంతా చదువుకుంటొచ్చాం గానీ, ఎక్కడో దగ్గర మనకు కీ ఇవ్వకపోతే దాన్ని డికోడ్ చేయడం చాలా కష్టం.
కొంచెం ప్రయత్నం చేసాం మనము. దాన్నేం వదిలిపెట్టలేదు. కానీ అయినా గూడా ఎక్కడో దగ్గర మనకు వేదాల్లోనో, మిగిలిన శాస్త్రాల్లోనో దాని గురించి ఏమైనా రాస్తే డీకోడ్ చేసుకోవచ్చు. కథగా చెప్తే తెలియట్లేదు. దాని బేస్ ఎక్కడుందో కనిపించలేదు. కానీ విషయం అది. మన వాల్మీకి మహర్షి ఇక్కడ ఏమి రాశారో గబగబా రాసిన విషయాన్నే వ్యాస మహర్షి విస్తారంగా రాశారు ఆది పర్వలో. మనకు ఆ కీ దొరికితే దాన్ని డీకోడ్ చేసుకుందాం ఎప్పుడైనా. సహ తేన ఇవ ప్రహర్షేణ ద్విగుణీకృత విక్రమః అమృతానయనార్థం వై చకార మతిమాన్ మతిం. సహా మనవాడు ద్విగుణీకృత విక్రమః ఇప్పుడు భోజనం గూడా చేశాడు కాబట్టి బలం ఇంకా ఎక్కువైంది. దాంతో తేన ప్రహర్షేణ ఎంతో సంతోషంగా అమృతాన్ని తీసుకుని రావడం కోసం వాళ్ళ అమ్మని ఆ బానిసత్వం నుంచి బయటపడేయడం కోసము ఇప్పుడీయన అమృతాన్ని తీసుకొనొచ్చి ఇవ్వవలసి ఉన్నది వాళ్ళ పినతల్లికి. అందుకని ఆయన ఆ మతిమంతుడు, బుద్ధిమంతుడు ఆ బుద్ధిని అటువైపుకి చక్కారా తిప్పాడు. సరే ఇప్పుడు భోజనం గూడా చేశాము. ఈ మునులను గూడా జాగ్రత్తగా ఇక్కడ దించాం గాబట్టి ఇంక నెక్స్ట్ ఏం చేద్దామంటే వెళ్లి మనము ఆ అమృతాన్ని పుచ్చుకొనొద్దామని బయలుదేరాడు. అయోజాలాన్ని నిర్మధ్య భిత్వా రత్నమయం గృహం మహేంద్ర భవనాత్ గుప్తం ఆజహార అమృతం తతః. అయోజాలాని అయస్ అంటే ఐరన్. ఐరన్ కర్టెన్స్ వెనకాల ఉన్న రత్నమయమైన గృహాన్ని నిర్మధ్య భిత్వా అయోజాలాని ఒక చక్రంలాగా గిర్రు గిర్రు గిర్రున తిరుగుతూ ఉన్నది ఒకటి. అందులో ఐస్ ఐస్ అంటే ఐరన్. ఐరన్‌తో చేసిన ఇనుముతో చేసిన మేకుల లాంటి వాటితో ఉన్నది ఏదో ఒకటున్నది. ఇంతకి దాన్ని నిర్మధ్య దాన్ని ముక్కలు ముక్కలు చేసి, లోపల ఉన్న రత్నమయమైన గృహాన్ని భేదించి, మహేంద్రుడి భవనంలో నుంచి అక్కడ గుప్తం దాచిబెట్టబడి ఉన్న అమృతాన్ని తతహ ఇంకా ఆయన ఆజహార తీసుకొనొచ్చాడు. మధ్యలో దారిలో చాలా ఫైటింగ్స్ అవన్నీ గూడా అయ్యాయి. అవన్నీ చాలా చేశాడు. మన వ్యాసుల వారు చాలా విస్తారంగా రాశారు ఆ కథ. తం మహర్షిగణైః జుష్టం సుపర్ణకృతలక్షణం నామ్నా సుభద్రం న్యగ్రోధం దదర్శ ధనదానుజః. మన ధనదుడికి అనుజుడు రావణుడు తమ్ దాన్ని ఆ చెట్టది ఇంతకి, ఇంతకి అంత ఉంది దానికి హిస్టరీ. ఆ మహర్షి గణాలతో సేవింపబడుతూ ఉన్న సుపర్ణుడి కాలి గోళ్ళు, ముక్కుతో రక్కినవి అవన్నీ గూడా ఆ గుర్తులు ఇంకా ఉన్నాయి ఆ చెట్టుకి. దానికో పేరు గూడా ఉంది. సుభద్రం అన్న పేరుతో ఉన్న ఆ న్యగ్రోధాన్ని మర్రి చెట్టును దదర్శ చూసాడు. ఇంక దాన్ని గూడా దాటుతున్నాడు మన రావణాసుడు. తం తు గత్వా పరం పారం సముద్రస్య నదీపతేః దదర్శ ఆశ్రమం ఏకాంతే రమ్యే పుణ్యే వనాంతరే. ఇంకా మన నదీపతేః సముద్రస్య పరం పారం గత్వా ఇంకా సముద్రాన్ని పూర్తిగా దాటి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ వనాంతరే అడవి లోపల పుణ్యమైన, రమ్యమైన, ఏకాంతమైన ఒక ఆశ్రమాన్ని దదర్శ చూశాడు. తత్ర కృష్ణాజినధరం జటావల్కలధారిణం దదర్శ నియతాహారం మారీచం నామ రాక్షసం. తత్ర అక్కడ జింక చర్మాలను ధరించి, జటలను నారచీరలను ధరించి ఉన్నవాణ్ణి, నియమితమైన ఆహారంతో ఉన్నవాణ్ణి, మారీచుడు అన్న పేరున్న రాక్షసుణ్ణి దదర్శ చూశాడు. సహ రావణః సమాగమ్య విధివత్ తేన రక్షసా తతః పశ్చాత్ ఇదం వాక్యం అబ్రవీత్ వాక్యకోవిదః. సహ రావణః మన రావణాసురుడు తేన రక్షస ఆ రాక్షసుడితో విధివత్ సమాగమ్య విధిపూర్వకంగా కలిసాడంటే ఈయనెళ్ళాడు. ఆయన రాండి రాండి అన్నాడు. కూర్చోండి కూర్చోండి అన్నాడు. మంచినీళ్ళు అన్నాడు. పళ్ళన్నాడు. ఈయన గూడా అంతా బాగుందా? కుశలంగా ఉన్నావా? అన్నాడు. ఆయన కూడా కుశలం అడిగాడు. ఈ రకంగా ఇంటికెవరైనా వస్తే ఏ విధంగా పలకరిస్తారో అవన్నీ అయిన పశ్చాత్ తర్వాత వాక్య కోవిదః బాగా మాట్లాడగలిగిన వాడు మన రావణాసురుడు
ఇదం వాక్యం అబ్రవీత్, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మన మారీచుడితో. వాక్య కోవిద అని చెప్పారు మన వాల్మీకి మహర్షి. బాగా మాట్లాడగలిగిన, నేర్పు కలిగిన వాడు అని. కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకోండి వీడి నేర్పు ఎట్లా ఉంటుందో. వీడి నేర్పు అంతంత మాత్రంగా ఉంటుంది. రామచంద్రమూర్తి మాట్లాడింది ఎట్లా ఉంటుందో దానికి విరుద్ధంగా ఉంటుంది. అసలు అస్తవ్యస్తంగా, ఏమీ లాజిక్ లేకుండా, విపరీతమైన కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ తోటి, వాడికేం అర్థమైతుందో వాడి బుద్ధిలో గాని, వినేవాళ్ళకి మాత్రము చాలా అయోమయంగా అనిపించే విధంగా ఉంటాయి ఈయన మాట్లాడుతుంటే. అసలు ఎంత ఇల్లాజికల్‌గా, అన్‌రీజనబుల్‌గా, సెన్స్‌లెస్‌గా ఉంటాయి. ఎందుకు అంటే చదివాను గాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఈయనెట్లా మాట్లాడతాడో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి స్టాండర్డ్ ఒకటి ఆల్రెడీ ఉన్నది. రామచంద్రమూర్తి ఎట్లా మాట్లాడతారని చూసుకుంటూ వస్తున్నాము. అసలు మాటలు మాట్లాడవలసింది ఎట్లా మాట్లాడాలి, ఏమి అని చూసుకుంటూ వస్తూ ఉన్నాం ఆ స్టాండర్డ్‌ని బెట్టుకుని. ఇంక దాన్ని కంపేర్ చేసి చూస్తే ఈయన మాటలు ఎట్లా ఉంటాయో చూద్దాము. इत्यार्षे वाल्मीकि आदिकाव्ये रामायणे अरण्यकाण्डे पञ्चत्रिंशः सर्गः। मारीच, श्रूयतां तात, वचनं मम भाषतः। आर्तोऽस्मि, मम च आर्तस्य भवान् हि परमा गतिः। ओ मारीच, నాయనా భాషతః మమ వచనం శ్రూయతాం, నేను చెప్తున్న మాట ఒకటి విను. ఆర్తోస్మి, చాలా కష్టాల్లో ఉన్నాను. ఆర్తస్య మమ, ఇన్ని బాధల్లో ఉన్న నాకు, భవాన్ హి, నువ్వొక్కడివే గదా పరమగతి, ఇంక నాకు వేరే దారి లేదు. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఇంక వేరే అవకాశం లేదు. చాలా బాధలో ఉన్నాను. జానీషే త్వం జనస్థానే యథా భ్రాతా ఖరః మమ, దూషణః చ మహాబాహుః స్వసా శూర్పణఖా చ మే. జానీషే, నీకు తెలుసు గదా త్వం, తెలుసుకునే ఉన్నావు గదా. జనస్థానంలో మమ భ్రాతా ఖరః, నా తమ్ముడు ఖరుడున్నాడు, దూషణుడున్నాడు. ఆ గొప్ప పరాక్రమం కలిగిన వాడు. పైగా మే స్వస శూర్పణఖాచ, నా చెల్లెలు శూర్పణఖ గూడా ఉన్నది. నీకు తెలుసు కదా వీళ్ళందరూ మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మా ఫ్యామిలీ ఇక్కడ ఇంతకుముందు రిలొకేట్ అయ్యారు. ఇక్కడ సెటిల్ అయ్యారు. పైగా త్రిశిరాః చ మహాతేజాః రాక్షసాః పిశితాసనః అన్యే చ బహవః శూరాః లబ్ధలక్షాః నిశాచరాః. నా చెల్లెలు శూర్పణఖ, మా తమ్ముళ్ళు ఖరుడు, దూషణుడు, త్రిశిరసుడు, పిశితాసనః మాంసాహారి అయిన ఆ రాక్షసుడు, ఆ మహాతేజమూర్తి. వీళ్ళే కాదు అన్యేచ బహవః శూరాః, నా బంధువులు కూడా చాలా మంది ఇక్కడికి రీలొకేట్ అయ్యారు. అందరూ ఇక్కడ సెటిల్ అయ్యారు. లబ్ధలక్షాః, వాళ్ళకు ఒక లక్ష్యం ఉన్నది. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఆక్యుపై చేసి, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని ఏడిపించుకొని తినాలి. ఆ రకంగా ఉన్నారు మా వాళ్ళందరూ నిశాచరులు. వసంతి మన్నియోగేన రతివాసంచ రాక్షసాః బాధమానాః మహారణ్యే మునీన్ వై ధర్మచారిణః. మా వాళ్ళు, మా రాక్షసులందరూ, మా ఫ్యామిలీ మన్నియోగేన, నేనే చెప్పాను ఇక్కడికెళ్ళి సెటిల్ అవుతే బాగుంటుందని. వాళ్ళందరూ అక్కడ వసంతి నివసిస్తూ ఉన్నారు. రతివాసంచ, వాళ్ళు ఎంత హ్యాపీగా సుఖపడుతూ ఉన్నారిక్కడ. వాళ్ళ సుఖము అసలు అక్కడ చుట్టుపక్కలవన్నీ ఎంత సుఖంగా అనుభవిస్తున్నారంటే, ధర్మచారులైన మునులందరినీ ఈ మహారణ్యంలో బాధిస్తూ వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. హ్యాపీగున్నారు మా వాళ్ళు. తప్పు చేశారేమైనా? చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం శూరాణాం లబ్ధలక్షాణాం ఖరచిత్తానువర్తినాం. ఆ రకంగా మా వాళ్ళు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అక్కడ ఆ అరణ్యంలో ఉన్న ధర్మచారులందరినీ బాధలు పెడుతూ వీళ్ళు సుఖిస్తూ ఉంటారు. మధ్యలో ఒక 14,000 మంది రాక్షసులు భయంకరమైన కర్మలు చేయగలరు మా వాళ్ళు. శూరులు పాపము. లబ్ధ లక్ష్యము, వాళ్ళకొక లక్ష్యం ఉన్నది. వీళ్ళని ఏడిపించడం వాళ్ళకి లక్ష్యము. కరుడి చిత్తాన్ని అనుసరించి వర్తిస్తూ ఉన్నవాళ్ళు. వాళ్ళకేమైందనుకున్నావో? తే తు ఇదానీం జనస్థానే వసమానాః మహాబలాః సంగతాః పరమాయత్తాః రామేణ సహ సంయుగే.
నానా ప్రహరణోపేతాః ఖరప్రముఖ రాక్షసాః తేన సంజాత రోషేణ రామేణ రణమూర్ధని చతుర్దశ సహస్రాణి రాక్షసాం ఉగ్రతేజసాం నిహతాని శరైః తీక్ష్ణైః మానుషేణ పదాతినా. ఇప్పుడేం జరిగిందో తెలుసా? ఆ మహాబలులందరూ మా వాళ్ళు ఈ జనస్థానంలో వాళ్ళందరూ వసమానాహ నివసిస్తూ ఉంటే ఇదానీం ఇప్పుడు అదిగో వాళ్ళందరూ సంగతాహ కూడి పరమ ఆయత్తులై రాముడితో పాటు యుద్ధానికి బయలుదేరిపోయారు. నానా ప్రహరణాయుధాలన్నీ తీసుకుని బయలుదేరారు మా వాళ్ళు. కరుడు మొదలైన రాక్షసులందరూ. అయితే ఆ మహాకోపంతో ఉన్నవాడు, ఆ కోపిష్టివాడు రాముడు. ఆయనతో వాళ్ళు ఆ యుద్ధంలో 14,000 మంది. మారీచా 14,000 మంది. ఒకళ్ళా? ఇద్దరా? ఏమన్నా అప్పటికప్పుడు మనం రిక్రూటింగ్ చేసుకుంటే వచ్చేస్తారా వీళ్ళందరూ? ఎంత కష్టపడి మనం తయారు చేసుకోవాలి. పైగా వీళ్ళందరూ మన ఫ్యామిలీ. ఆ రకంగా మొత్తం అందరూ ఆయన చేతిలో మొత్తం తుడిచిపెట్టుకుని పోయారు. ఒక్కడు భూమి మీద నిలబడి చతుర్దశ సహస్రాణి రాక్షసాం 14,000 మంది రాక్షసులను ఉగ్రమైన తేజస్సుతో ఉన్నవాళ్లను మనిషి ఒక్కడు పదాతి భూమి మీద నిలబడి తీవ్రమైన మాడి అయిన బాణాలతో చంపేస్తే మొత్తం అందరు తుడిచిపెట్టుకుని పోయారు. ఖరహ నిహత సంఖ్యే దూషణ నిపాతిత పిత్రా నిరస్త క్రుద్ధేన స భార్య క్షీణ జీవిత సహ హంత్యా తస్య సైన్యస్య రామః క్షత్రియ పాంసనః దుశ్శీలః కర్కశః తీక్ష్ణః మూర్ఖః లుబ్ధః అజితేంద్రియః త్యక్త ధర్మః హి అధర్మాత్మా భూతానామహితే రతః येन వైరం వినా అరణ్యే సత్వమాశ్రిత్య కేవలం కన్ననాస అపహరణాత్ భగినీమే విరూపిత. మొత్తం అందరూ కరుడు, దూషణుడు, త్రిశిరసుడు అందరూ 14,000 మందిని చంపేశాడు ఒక్కడే. అసలు ఆయనెవరో చెప్తాను విను. క్రుద్ధేన పిత్ర వాళ్ళ నాన్నకి కోపం వచ్చి ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టేశాడు. ఆ రకంగా వాళ్ళ నాన్న చేత నిరస్తః గెంటించేస్తే రావలసి వచ్చింది. భార్యతో పాటు అడవులు పట్టుకుని వచ్చాడు. క్షీణ జీవితం మీద ఆశ వదిలిపెట్టి బ్రతికే మార్గం లేక చావడం కోసమే అడవిలోకి వచ్చాడు. ఆయన రాముడు క్షత్రియ పాంసనః క్షత్రియులకు వాళ్ళ వంశాన్ని నశింపజేయడం కోసమే పుట్టాడు. కులపాంసనుడు. తస్య సైన్యస్య హంత కరుడి సైన్యానికి హంతకుడు మొత్తం ఈయనే. అబ్బో! చాలా దుర్మార్గమైన ప్రవర్తన, దుశ్శీలుడు, కర్కశమైన వాడు, చాలా కఠినాత్ముడు, తీవ్రమైన మనస్థితి కలిగిన వాడు, తీక్ష్ణంగా ఉంటాడు. మూర్ఖుడు, లుబ్ధుడు, మహాలోభితనము, అజితేంద్రియుడు, ఇంద్రియాల నిగ్రహమే లేదు. ధర్మాన్ని త్యక్తం వదిలిపెట్టేసిన వాడు, అధర్మాత్ముడు, భూతానాం అహితే రతః ప్రాణుల పట్ల హితము కావాలన్న కోరికే లేదు. అసలు ఏ వైరము వినా, ఏ శత్రుత్వం లేకుండా ఈ అరణ్యంలోకొచ్చి కేవలం సత్వమాశ్రిత్య కేవలం బలముంది గదా అని అనవసరంగా నా భగిని పాపము కన్ననాసాపహరణాత్ విరూపిత, ఏ వైరం లేకుండా, ఏ శత్రుత్వం లేకుండా అకారణంగా నిష్కారణంగా ఊరికినే బలముంది గదా అని నా సోదరి, నా చెల్లెలు ముక్కు చెవులు కోసేశారు. అటువంటి వాడు దుర్మార్గుడు, దుష్టుడు, అధర్మాత్ముడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక అందమైన విషయం చూద్దాము. నేను ఒక విషయము కొన్నాళ్లుగా ఇవన్నీ చదివి బయట ప్రపంచంలో మనుషుల్ని చూసి నన్ను నేను చూసుకుని కనిపెట్టింది ఏంటంటే, మనలో ఎటువంటి లక్షణాలుంటాయో అవే మనకు ఇతరులలో కనిపిస్తూ ఉంటాయి. నాలో దయ, జాలి, సహనము, జ్ఞానము అట్లాంటివి ఉన్నాయనుకోండి, దైవీ లక్షణాలు. అవే నాకు అందరిలో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నాలో ఉన్న వాటినే నేను రికగ్నైజ్ చేయగలను. నాలో ఉన్న గుణాలనే నేను గుర్తించగలను కదా! నాలో ఇట్లాంటి గుణాలున్నాయనుకోండి, నేనవి గుర్తిస్తాను. నాలో
ఎప్పుడు అసంతృప్తిగా ఉండడం, కోపంగా ఉండడం, దేనికో దానికి బాధపడుతూ ఉండడము, దిగులుగా ఉండడము, లేదా అధర్మంగా ఉండడము, దొంగతనాలు చేయడము ఇట్లాంటివి ఏవైనా నాలో ఉన్నాయనుకోండి, మిగిలిన వాళ్ళలో ఆ లక్షణాలు ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఒకవేళ మిగిలిన వాళ్ళలో ఆ లక్షణాలు ఉంటే అదిగో ఉన్నాయని వెంటనే ఐడెంటిఫై చేయగలను. ఎందుకంటే నాలో ఉంటాయి గాబట్టి నాకు తెలుస్తాయి. లేకపోయినా గూడా నాలో ఉన్న లక్షణాల్ని ఎదురుగా ఉన్న వాళ్ళ మీద ప్రొజెక్టింగ్ జేస్తూ ఉంటాను. ఆ రకంగా ఉంటుంది మనసు ఎప్పుడైనా సరే. మనకు తెలిసిందే మనకు ఇతరులలో కనిపిస్తూ ఉంటుంది. మనవాడు అదిగో కులపాన్సనుడు వాళ్ళ చెల్లెలు ఇంతకు ముందు పైన జెప్పినట్టు. దుశ్శీలుడు, కర్కశుడు, తీక్ష్ణుడు, మూర్ఖుడు, లుబ్ధుడు, అజితేంద్రియుడు, ధర్మాన్నొదిలిపెట్టినవాడు, అధర్మాత్ముడు, ప్రాణిహింస చేసేవాడు, ఏ శత్రుత్వం లేకుండా కేవలం బలాన్ని చూపించి ఇతరులను బాధపెట్టేవాడు. ఈ లక్షణాలన్నీ ఎవరికున్నాయి? ఎవరు చెప్తున్నారో వాళ్ళకుంటాయి. ఇంతకీ ఆ విధంగా జరిగింది. తస్య భార్యాం జనస్థానాత్ సీతాం సురసుతోపమాం ఆనయిష్యామి విక్రమ్య సహాయః తత్ర మే భవ. ఆయనకో భార్య ఉందిట. దేవతల కూతురులాగా ఉంటుందిట. ఈ జనస్థానంలో సీత అని. ఆమెను నా పరాక్రమమంతా చూపించి ఆనయిష్యామి నేను ఎత్తుకొస్తాను. తత్ర ఈ విషయంలో నాకు సహాయః భవ. నువ్వు నాకు సహాయకుడిగా ఉండు. త్వయా హి అహం సహాయేన పార్శ్వస్థేన మహాబల భ్రాతృభిః సురాన్ యుద్ధే సమగ్ర అభిచింతయే. నీతో నాకు సహాయం కలిగిందంటే, నువ్వు నా పక్కన ఉండి నా పార్శ్వస్థేన త్వయా సహాయేన నా పక్కనుండి నువ్వు సహాయం జేస్తున్నావంటే, అహం నేనేం జేస్తానంటే ఓ మహాబలుడా, భ్రాతృభిః తమ్ముళ్ళతో సహా సురాన్ యుద్ధే సమగ్రాన్ అభిచింతయే. దేవతలతో సహా ఎంతమందితో ఎట్లా వచ్చినా సరే గెలవగలనని అనుకుంటున్నాను. తత్సహాయః భవత్వం మే సమర్థః హి అసి రాక్షస. ఓ రాక్షసుడా అందుకని నాకు త్వం నువ్వు సహాయః భవ. నాకు సహాయకుడిగా ఉండు. ఈ విషయంలో సమర్థః అసి సమర్థుడివి నువ్వే. వీర్యే యుద్ధే చ దర్పే చ నహి అస్తి సదృశః తవ. ఉపాయజ్ఞః మహాన్ శూరః సర్వమాయా విశారదః. యుద్ధంలో నీ యొక్క వీర్యానికి, దర్పానికి సదృశః నాస్తి. ఇంకా దానికి సమానమైంది ఇంకెవరికీ లేదు. యుద్ధం చేయడంలో దర్పము, వీర్యము, పరాక్రమం అన్నీ నీకే ఉన్నాయి. నిన్ను మించిన వాళ్ళు, నీకు తగిన వాళ్ళు గూడా ఎవరు లేరు. నువ్వు గొప్ప ఉపాయాలు తెలిసిన వాడివి, మహాశూరుడివి, సర్వ మాయలు తెలిసిన వాడివి. ఏతదర్థమహం ప్రాప్తః త్వత్సమీపం నిశాచర శృణు తత్కర్మ సాహాయ్యే యత్కార్యం వచనాత్ మమ. ఏతదర్థం ఈ పని కోసము నేను త్వత్సమీపం ప్రాప్తః నీ దగ్గరికొచ్చాను ఓ నిశాచరా. శృణు నేనొక మాట చెప్తాను విను. మమ వచనాత్ నా మాట ప్రకారము. యత్ కార్యం ఏ కార్యం చెయ్యాలో అది జరగడం కోసం తత్కర్మ సహాయే. నువ్వు నాకు ఏ సహాయం చెయ్యాలో అది చెప్తాను విను. నేనొక ప్లాన్ ఆలోచించుకొనొచ్చాను. అదసలు బుల్లెట్ ప్రూఫ్. అదసలు ఫూల్ ప్రూఫ్. ఎర్రర్స్ లేని ప్లాన్ ఒకటి. మంచి ప్లాన్ ఆలోచించుకొనొచ్చాను. నువ్వు దానికి హెల్ప్ చెయి నాకు. సవర్ణః త్వం మృగः భూత్వా చిత్రः రజత బిందుభిః ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖే చర. నువ్వు బంగారపు మృగము జింక రూపంలో ఉండి, అందమైన వెండి లాగా మెరుస్తూ ఉన్న మచ్చలతో, తెల్లటి మచ్చలతో ఉన్న అందమైన బంగారపు జింక రూపాన్ని ధరించి, తస్య రామస్య ఆశ్రమే ఆ రాముడి ఆశ్రమంలో సీతకెదురుగా తిరుగుతూ ఉండు. త్వాంతు నిస్సంశయం సీతా దృష్ట్వా తు మృగరూపిణం గృహ్యతామితి భర్తారం లక్ష్మణం చ అభిదాస్యతి. త్వాం దృష్ట్వా నిన్ను చూసి ఆ మృగి రూపంలో, ఆ జింక రూపంలో ఉన్న నిన్ను చూసి సీత నిస్సంశయం అనుమానం లేదు. తప్పకుండా భర్తను లక్ష్మణుణ్ణి గూడా గృహ్యతామితి పట్టుకోండి, పట్టుకోండి అని అభిదాస్యతి చెప్తుంది.
తతః తయోః అపాయే తు శూన్యే సీతాం యథా సుఖం నిరాబాధః హరిష్యామి రాహుః చంద్రప్రభాం ఇవ. తతః ఇంకా తర్వాత తయోః వాళ్ళిద్దరూ అపాయే దూరంగా వెళ్ళిపోతే శూన్యమైన ఆ ప్రాంతంలో అబల అయిన ఆ సీతను యథాసుఖంగా సుఖంగా నేను చంద్రప్రభను రాహువు హరించినట్టు నిరాబాధంగా ఏ అడ్డు లేకుండా నేను అపహరిస్తాను. అది నా ప్లాన్. తతః పశ్చాత్ సుఖం రామే భార్యాహరణ కర్షితే విశ్రబ్దః ప్రహరిష్యామి కృతార్థేన అంతరాత్మన. తతః పశ్చాత్ ఇంకా తర్వాత రాముడు భార్య ఈ విధంగా దూరమైపోతే అపహరించబడితే దాంతో కృశించిపోయి సుఖం నశించి విశ్రబ్ధుడై దిక్కుతోచకుండా ఉంటాడు. అటువంటి రాముణ్ణి కృతార్థేన అంతరాత్మన ఇంక నేను కృతార్థుణ్ణి అనుకుని ప్రహరిష్యామి చంపేస్తాను. తస్య రామకథాం శ్రుత్వా మారీచస్య మహాత్మనః శుష్కం సమభవత్ వక్త్రం పరితప్తా బభూవః. ఇటువంటి రామకథను ఆ మహాత్ముడు మారీచుడు శ్రుత్వా విని తస్య రావణాసుడు చెప్పిన రాముడి కథను విన్నాడు. రావణాసురుడి పరంగా రాముడి కథ ఎట్లా ఉంటుందో చూసారా? ఎవరు చెప్తున్నారు దాన్ని బట్టి విషయం మారుతుంటుంది. ఇంకా పాపం మన మారీచుడికి ఎంత పరితాపం కలిగిందంటే తాపం కలిగింది. శరీరంలో వేడెక్కువైంది. వక్త్రము నోరంతా శుష్కం సమభవత్ నోరెండిపోయింది ఇంకా ఆ మాటలు వినేసరికి ఆయనకి. ఓష్టౌ పరిలిహన్ శుష్కౌ నేత్రైః అనిమిషైః ఇవ మృతభూతః ఇవ ఆర్తః తు రావణం సముదైక్షత. ఓష్టౌ పరిలిహన్ పెదవులు వెండిపోతూ ఉంటే ఆయన ఇంకా నాలికతో పెదవులను తడుపుకుంటూ ఉన్నాడు. కళ్ళు తేలేసాడు. ఏదో కంటి రెప్పలు వేయట్లేదు. ఇంకా దేవతలకు కంటికి రెప్పలు పడవని చెప్తారు. కంటికి రెప్పలు లేకుండా దేవతలు అనిమిషులై ఎప్పుడు కళ్ళు తెరుచుకునే ఉంటారని. అట్లా ఈయనకి రెప్ప పడట్లేదు. ఆశ్చర్యంతో కళ్ళు తెరుచుకునే నోరెండిపోయింది. నాలుకతో పెదవులు తడుపుకుంటున్నాడు. ఒళ్ళంతా వేడెక్కుతున్నది. మృతభూత ఇవ ప్రాణం పోయినట్టే అనిపిస్తుంది ఆయనకి. ఆర్తి కలిగింది ఆయనకి. దాంతో ఆ విధంగా కళ్ళు తేలేసి నోరు తెరిచి రావణాసురుణ్ణి చూస్తూ ఉన్నాడు. సహ రావణన్ త్రస్త విషణ్ణ చేతాః మహావనే రామ పరాక్రమజ్ఞః కృతాంజలిః తత్వం ఉవాచ వాక్యం హితం చ తస్మై హితం ఆత్మనః చ. సహ మన మారీచుడు రామ పరాక్రమజ్ఞః ఆ మహావనంలో రాముడి గురించిన పరాక్రమము తెలిసినవాడు. ఇప్పుడు ఈ మూర్ఖుడు రాముడి గురించి ఆయనకు అర్థమైనట్టు చెప్తూ ఉంటే త్రస్త విషణ్ణ చేతాః భయంతో ఆయన మనసంతా చలించిపోయింది. విషణ్ణుడయ్యాడు. ఇంకా ఆయన కృతాంజలి చేతులు కట్టుకుని రావణుడికి తత్వాన్ని అటువంటి వాక్యాన్ని ఉవాచ చెప్పాడు. ఉన్న విషయం ఉన్నట్టు యథార్థంగా చెప్దాం. వీడికి తెలియట్లేదు. ఎక్కడి నుంచో పడొచ్చేసాడు. సగం విని సగం వినక వీడికి తెలియక ఇట్లా ఉన్నాడు. చెప్తే మాట వింటాడో ఏమో అని తస్మై వాడి హితం కోసము ఆత్మనః హితంచ తన హితం కోసము వాడికి రావణాసుడి హితం కోసము తన హితం కోసము ఇద్దరికీ మంచి కలిగేట్టు అందరికీ మంచి కలిగేట్టు హితకరమైన వచనాలను పాపం మన మారీచుడు ఉవాచ చెప్తూ ఉన్నాడు. ఇత్యార్షే వాల్మీకి ఆదికావ్య రామాయణే అరణ్యకాండే పంచత్రింశ సర్గ సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.